తెలంగాణ ప్రజల యొక్క హృదయ స్పందన. ఆ తల్లి పేరు చెప్తేనే ప్రజలందరూ ఎంతో వాళ్ళ ఒగుళ్ళు మరి సంతోషపడుతూ గగురు పొడిచే విధంగా మరి ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. మరి అటువంటి తమ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ప్రజలందరూ మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ సచివాలయం, తెలంగాణ శాసనసభ తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం అట్లాగే గుండెకాయ లాంటిది. అటువంటి చోట మరి ఇదివరకే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అక్కడ మరి దేశంలోనే ఎక్కలేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అమరణ జ్యోతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మధ్యలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. అది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఒక గుర్తుగా నిలుస్తున్న ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది. కానీ అక్కడ మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ గౌరవిస్తారు, ఎందుకంటే ఆయన ఒక మాజీ ప్రధానమంత్రి, దేశానికి సేవ చేసిన వ్యక్తి. కానీ ఆయనకు వేరే చోట ఒక సమస్యమైన స్థానంలో ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుండే. కేవలం తెలంగాణ ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఒక కక్షతోనో లేదా మరి దుర్మార్గమైన ఆలోచనతోనో మరి పాలన సాగిస్తూ మరి కక్ష తీర్చుకున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవటం అనేది శోచనీయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మరి సూచన జరుగుతాం.